ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 18వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం యేసయ్య కొండ మీద చేసిన ప్రసంగంలోని ఒక భాగం. ఇక్కడ యేసయ్య దేవుని ధర్మశాస్త్రం యొక్క మార్పులేని స్వభావాన్ని మరియు ఖచ్చితత్వాన్ని నొక్కి చెప్తున్నాడు. ధర్మశాస్త్రం అనే మాటను పాత నిబంధన గ్రంథాన్నంతటిని ఉద్దేశించి యూదులు ఉపయోగించారు. యేసయ్య తన బోధలు పాత నిబంధనకు అనుగుణంగా ఉన్నాయని, దాని శాసనాలు, సాదృశ్యాలు, సూచనలు, అర్పణలు, ప్రవచన వాక్కులన్నీ తననే సూచిస్తున్నాయని, అందులోని ఆధ్యాత్మిక సూత్రాలన్నీ, అందులోని నీతి న్యాయాల సంపూర్ణత అంతా కూడా ఆయన మూలంగానే నెరవేరుతుందని తెలియజేశాడు. ప్రియులారా, ఇక్కడ యేసయ్య పాత నిబంధన గ్రంథంపై తన ఆమోద ముద్ర వేసిన విషయాన్ని మనం గమనించగలం. ధర్మశాస్త్రం దేవుని ఆత్మ ప్రేరేపణ వల్ల వ్రాయబడిన దేవుని వాక్కు అని యేసయ్య స్పష్టంగా తెలియజేశాడు. యేసయ్య దేవుని కుమారుడు కాబట్టి, సమస్తమును ఎరిగినవాడు కాబట్టి, మనం కూడా ఆయన తెలియజేసిన ప్రతి విషయాన్ని బలముగా విశ్వసించే వారమై ఉండాలి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది. నీ విశ్వాస్యత తరతరములుండును. నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగానున్నది. సమస్తము నీకు సేవ చేయుచున్నవి కావున నీ నిర్ణయం చొప్పున అవి నేటికిని స్థిరపడి ఉన్నవి. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని ఎడల నా శ్రమయందు నేను నశించి ఉందును. నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడూనూ వాటిని మరువను అని. ప్రియులారా, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారము గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకొనిన వారయుండి ఒకనికొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఏలే అనగా సర్వశరీరులు గడ్డిని పోలినవారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు: యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుణ్ణి కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటిపాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూనూ మాట తప్పనివాడు అని. ప్రియులారా, మనుష్యులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేతురు. వారి ప్రతి వివాదములోను వివాదాంశమును పరిష్కారము చేయనది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని, ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరనిశ్చయముగా కనుపరచవలనని ఉద్దేశించిన వాడై, తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. అపోస్తలుడైన పౌలు తీతుకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు: దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడునైన పౌలు మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను గాని, ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలముల యందు బయలుపరచెను. తండ్రి అయిన దేవుని నుండి, మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించిన నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచివచ్చితిని. ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అటి వానిని పెద్దగా నియమింపవచ్చును. ఎందుకనగా
అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభము అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థబుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహము గలవాడునై ఉండి తాను హితబోధ విషయము జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తిగల వాడగునట్లు ఉపదేశము అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొని వాడునే ఉండవలెను అని. సహోదరి సహోదరులారా, ఈ మాట నమ్మదగినది. ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరగనను. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదీ చేయలేడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవముగల నా యేసయ్య, ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా ఆయనను తప్పిపోదని, దానిలోని శాసనాలు, సాదృశ్యాలు, సూచనలు, అర్పణలు, ప్రవచన వాక్కులన్నీ నిన్నే సూచిస్తున్నాయని, అందులోని ఆధ్యాత్మిక సూత్రాలన్నీ, నీతి న్యాయాల సంపూర్ణత అంతా కూడా నీ మూలంగానే నెరవేరుతుందని తెలియజేశావు. తను నీకు స్తుతులు. దేవా, మేము క్షయబీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల నీ వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారము గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మేము సత్యమునకు విధేయులమౌట చేత మా మనస్సులను పవిత్రపరుచుకొనిన వారమై ఉండి ఒకరినొకరము హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు గనుక వారిని నమ్ముకొనక మా బ్రతుకు కాలమంతయు నిన్ను కీర్తించుచు నీ మీద ఆశ పెట్టుకునే వారంగా ఉండుటకు కృపచూపమని, నీ ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.